హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ సగ్గుబియ్యం చెక్కలండి. ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఇవి సగ్గుబియ్యము బియ్యపిండితో తయారు చేసుకుంటాము. చూస్తున్నారు కదండి, ఈ సగ్గుబియ్యం చెక్కలు ఎంత పలుచగా క్రిస్పీగా ఉన్నాయో. ఇవి మనం ఇంట్లో ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. అండ్ ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇవి ఏ టైప్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక 15 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. అందుకోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం 1 అవర్ పాటు నానబెట్టుకున్నది యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఉద్దిపప్పు 1 అవర్ పాటు నానబెట్టుకున్నది యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్, మీరు కావాలంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా తెల్ల నువ్వులు, అన్నీ యాడ్ చేసుకొని మధ్యలో కొద్దిగా స్పేస్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం అందులోకి కాచిన నూనెని యాడ్ చేసుకోవాలి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కాచిన నూనెని యాడ్ చేసుకోండి. ఇలా నూనెని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా గోరువెచ్చని నీటితో పిండిని కలుపుకోవాలి. మనకి కొంచెం మెతువు అనేది ఉండాలి కదండి తినడానికి, అందుకని గోరువెచ్చని నీళ్ళతో కలుపుకుంటే సరిపోతుంది. మీరు ఇంకా మెతువుగా బాగా మెత్తగా ఉండాలి అనుకుంటే పల్లీల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా పిండిని రెడీ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆ బాల్ని పెట్టుకొని చేతితో ఇలా ప్రెస్ చేసుకోవాలి. మీ దగ్గర పూరీ ప్రెస్సర్ కనుక ఉంటే దాంతో కూడా ప్రెస్ చేసుకోవచ్చండి. ఇదే విధంగా కొన్ని చెక్కలని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇది కొన్ని ఏరియాల్లో నిప్పట్లు అని కూడా అంటారండి. తర్వాత వేడి నూనెలోకి ఆ చెక్కలు ఒక్కొక్కటిగా నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి. ఇవి పలుచగా ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఫోల్డ్ అయిపోతూ ఉంటాయండి, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా అన్ని చెక్కలు యాడ్ చేసుకున్న తర్వాత 2 వైపులకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎప్పుడు కూడా మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఎందుకంటే లో ఫ్లేమ్లో తొందరగా కాలకుండా ఉంటాయండి. పలుచగా ఉన్నాయి కదా, తొందరగా వేగిపోయి మనకు క్రిస్పీగా కావాలనుకుంటే మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పాలిథిన్ కవర్లో కానీ సీల్ చేసి పెట్టుకుంటే వారం వరకు మనకి ఫ్రెష్గా ఉంటాయండి. 15 రోజులు కూడా ఫ్రెష్గానే ఉంటాయి. అంతే అండి, టేస్టీ క్రిస్పీ సగ్గుబియ్యం చెక్కలు తయారైపోయాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పవిత్రాస్ కుక్బుక్.